నేను సంకల్పం చేసుకున్నానమ్మా. నేను రాణిగా నా కర్తవ్యం పాటిస్తానని, ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచుతానని. ఇప్పుడు నా భర్త వల్ల ఓ మహాపాపం జరగబోతోంది. కానీ నా సంకల్పం వల్ల నేను వారిని ఆపలేకపోతున్నాను. వారి వల్ల ఈ పాపం జరిగితే ఇక వారికి జీవితంలో ఎప్పటికీ ముక్తి లభించదు. ఒక్క నా భర్తకే కాదు, వంశంలో రాబోయే తరాలకి కూడా లభించదమ్మా. ఇప్పుడు దారి తెన్ను తెలియడం లేదు. ఇకపై నేనేం చేయాలో అర్థం కావడం లేదు తల్లి. నేను రాణా గారికి నిజం చెప్పానంటే వారు కృంగిపోతారు. లేదా నేను ఈ రహస్యాన్ని దాచిపెడితే వారి వల్ల మహాపాపం జరుగుతుంది. నీ మీద నా నమ్మకం సన్నగిల్లుతుంది. అమ్మ, ఇప్పుడు నువ్వే చెప్పాలి. ఎలా నా భర్తని, అలాగే నా కుటుంబాన్ని, ఆమీర్ కోటని చెదిరిపోకుండా కాపాడుకోవాలి? జవాబివ్వమ్మా. మీరు కన్నీళ్లు ఆపుకుంటే మీలో ఉన్న దుఃఖం ఇంకో దారిన బయటకొస్తుంది. విషాదంతో కూడిన నవ్వై రావచ్చు, లేదా అది మనసుని పిండేయొచ్చు. మాకు మీ దుఃఖమే కాదు, మీ ఆరాటమూ తెలుసు. రాణా గారే స్వయంగా సర్దార్ని తమ చేతులతో అంతం చేస్తారని విన్నప్పటి నుంచి మేం బాగా తల్లడిల్లిపోతున్నాం. మాకు అనిపించింది ఇలా రాణా గారు సర్దార్ని స్వయంగా చంపడం తగదని. సర్దార్ తప్పు చేశాడు, అందుకు శిక్ష అనుభవిస్తాడు. మరి పితృహత్య మాట పెద్దరాణి అమ్మకి ఈ రహస్యం తెలిసిపోయిందా? మకర సంక్రాంతి ప్రసాదం. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం ఆలోచిస్తున్నారు రాణి గాయత్రి? రాణా గారు, మకర సంక్రాంతి నాడు నువ్వులు బెల్లంతో ప్రసాదం ఎందుకు తయారు చేస్తారు? ఎందుకంటే పుష్యమాసంలో బెల్లం నువ్వులు తినడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకు? మరేదైనా కారణం ఉందా? నా అభిప్రాయం, నువ్వులు బెల్లం మన జీవితానికి ప్రతీకలంటారు. నువ్వులు చేదుగా, అలాగే వగరుగా ఉంటాయి. బెల్లం తీయగా ఉంటుంది. రాణా గారు, మన జీవితం కూడా ఇలాంటిదే. ఒకప్పుడు చేదుగా, ఇంకొకప్పుడు తీయగా.
మనం నేర్చుకోవాల్సింది చేదుగా ఉండేవన్నీ చెడ్డవి కావని. జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. వాటిలో కొన్ని చేదుగా ఉన్నప్పటికీ సరైనవే అవుతాయి. నువ్వులు చేదుగా ఉన్నా సరే, కానీ మనసు మధురంగానే ఉండాలి. ఒక్కోసారి ఈ మనసు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అవి ఎలాంటివంటే, అవి సవ్యంగా ఉన్నప్పటికీ అవి అందరికీ అర్థం కావు. వివరంగా చెప్తే అన్ని నిర్ణయాలు అర్థమవుతాయి. అయితే ఓ ఉదాహరణ చెప్తాను. నేను పని చేస్తున్నాను, కానీ దానికి కారణం మీకు చెప్పలేను. అయితే మీకు నా మీద నమ్మకం ఉండాలి అని అంటే మీరేమంటారు? మేమేమంటామంటే, నమ్మకం ఎప్పుడూ కళ్ళు మూసుకొని పెంచుకోవచ్చు, నిర్ణయాలు మాత్రం కళ్ళు తెరుచుకొనే తీసుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నది ఒక్కటే, ప్రేమలో ఎప్పుడన్నా నువ్వుల్లా చేదుగా ఉంటే బెల్లానికున్న తీపిని మీరు ఎప్పుడు మర్చిపోకండి. అలా మేం మర్చిపోతే మీరు మాకు తప్పకుండా గుర్తు చేయండి. రాణా గారు, మీ కబుర్లకి అడ్డొచ్చినందుకు క్షమించండి రాణా గారు. నేను మీకు గుర్తు చేయాలని ఇలా వచ్చాను. ఈ కబుర్లలో పడి మీరు రాజుగా చేసిన వాగ్దానం మర్చిపోకండి. మహల్లో ఓ స్త్రీ మీద దౌర్జన్యం జరిగింది. దానికి శిక్ష వేయాలి. ఆమీర్ కోట్ రాజుగా మాకు మా కర్తవ్యం గుర్తుంది. అయితే ఆ కర్తవ్యానికి ముందు మేము ఆ బాధ్యతలను నిర్వర్తించాలి. ఆమీర్ కోట్లో ఆనవాయితీ ఇది. మకర సంక్రాంతి నాడు మొదటి గాలిపటం రాజు రాణి ఎగరవేస్తారు. కనుక సర్దార్ని శిక్షించడానికి ముందు మేము ఈ ఆనవాయితీని పాటిస్తాం. కృతజ్ఞతలు రాణగారు. ఆగండి. రాణి గాయత్రి, వీరికి మీ చేత్తో మకర సంక్రాంతి లడ్డూలు ఇవ్వండి. మకర సంక్రాంతి నూతన ఆరంభానికి సంకేతం. మీ జీవితం నేటి నుండి ఒక కొత్త మలుపు తిరుగుతుందని ఆశిస్తున్నాం. క్షమించండి రాణగారు. కొత్త కథని పూర్తి చేసే ముందు పాత కథకి ముగింపు రాయాలి. మీరు కథని ముందు ముగించండి. కొత్త కథ దానంతటా అదే మొదలవుతుంది. ఆ దుర్మార్గుడు సర్దార్కి శిక్ష పడే వరకు నేను అన్నం ముట్టను. ఈరోజు మేం కన్న కలలన్నీ ఫలిస్తాయి. రాణాగారు గాయత్రిల కలలు కరిగిపోతాయి. రాణాగారు, మీరు కల్లో కూడా ఊహించలేరు. ఏ రోజైతే ఉదయం మీరింతగా సంతోషిస్తున్నారో అదే రోజు సాయంత్రానికల్లా మీరెంతగానో ఏడుస్తారని. తుపాకీ గుళ్ళ నుంచి తప్పించుకోవచ్చు, కానీ న్యాయదేవత నుంచి తప్పించుకోలేవు.